గైస్ మీరు CentOS, Red Hat అండ్ Ubuntu OSS యూజ్ చేస్తుంటే మరి వాటిల్లో ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయడానికి ఏ కమాండ్స్ యూజ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు CentOS అండ్ Red Hat యూజ్ చేస్తుంటే మనం m కమాండ్ యూజ్ చేస్తాం. YUM yellow dog updater modified. ఈ m కమాండ్ యూజ్ చేసి మనం ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTTPD అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే m ఇన్స్టాల్ httpd-y ఇస్తే మనకి ప్రాంప్ట్ అడగకుండా డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. అలానే HTTPD ని మనం రిమూవ్ చేయాలంటే m రిమూవ్ httpd అని ఇస్తే మనకి ప్యాకేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మరి Ubuntu OS లో మనం ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయడానికి apt కమాండ్ యూజ్ చేస్తాం. apt స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్. ఈ apt యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను nginx ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను ఉబుంటులో. apt ఇన్స్టాల్ nginx -y ఇస్తే మనకి nginx అనే ప్యాకేజ్ అనేది సర్వర్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. సపోజ్ నేను ప్యాకేజెస్ అన్నిటిని OS లో అప్డేట్ చేయాలనుకుంటే apt అప్డేట్ -y ఇస్తే మనకి ప్యాకేజెస్ అన్ని అప్డేట్ అవుతాయి. అలానే Red Hat CentOS లో కూడా m అప్డేట్ -y ఇస్తే మనకి ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ Linux videos. Thank you guys.